అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇప్పుడు రీడింగ్ వచ్చేసి ఏంటంటే యూ వర్సెస్ దెమ్ రీడింగ్ అనమాట. ఓకే, సో ఈ రీడింగ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనుకుంటున్నాను. సో మీ అందరికి ఆల్రెడీ తెలుసు, మన ఛానల్ మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్, రైట్? మనము ఎప్పుడు ఒకే ప్లేస్లో ఒకే టాక్సిక్ సిచ్యువేషన్లో ఉండకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నదే నా మెయిన్ థింగ్. ఓకే, అందుకనే ఆఫ్టర్నూన్ రీడింగ్స్ అన్నీ మన ఇంప్రూవ్మెంట్ కోసం అన్నట్లే చేస్తూ ఉన్నాను. బట్ చాలామంది డిఫరెంట్ రీడింగ్స్ కూడా చూడాలని వస్తున్నారు. లవ్ రీడింగ్స్కి సంబంధించి, రిలేషన్షిప్స్కి సంబంధించి చూడాలనుకుంటున్నారు. సో అందుకనే వీక్లీ అట్లీస్ట్ 3 times ఈవినింగ్ ఈ రీడింగ్స్ పోస్ట్ చేద్దాము అని అనుకున్నాను. ఓకే, కానీ ఇక్కడ నేను ఒక మెయిన్ థింగ్ చెప్తాను. నా ఛానల్ అనే కాదు, వేరే ఛానల్ అయినా సరే, ఇంగ్లీష్, తెలుగు, లేకపోతే హిందీ, మీరు ఏ లాంగ్వేజెస్లో చూస్తున్నా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ కనెక్షన్ గురించి మీకు బాగా తెలిసి ఉండాలి. ఓకే, ఇది టాక్సిక్ సిచ్యువేషనా, లేకపోతే నిజంగానే మీకు ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టమా, మీరు అన్నెసరీగా మీ లైఫ్ని ఈ కనెక్షన్లో ఉండి వేస్ట్ చేసుకోవట్లేదు కదా అని క్లారిటీ ఉంటేనే చూడండి. ఓకే, ఎందుకంటే చిన్న ఇష్యూస్ అవి రావడము ఓకే, మళ్ళీ కలిసిపోవడము, కానీ ఒక ప్రేమ అనేది ఉండాలి ఆ కనెక్షన్లో. లైక్ ఒకరి మీద ఒకరికి అట్రాక్షన్, ఇంకా లైక్ ఇంట్రెస్ట్ అనేది మెయిన్ ఉండాలి. అలా లేకుండా ఆ పర్సన్ మిమ్మల్ని గోస్ట్ చేసేసారు, కంప్లీట్లీ బ్లాక్ చేసేసారు, ఇయర్స్ అయిపోయింది, మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు అని అంటే అది టాక్సిక్ సిచ్యువేషన్. మీరు దాని నుంచి బయటికి వచ్చేయాలన్నమాట. ఓకే, మీరు మీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి, దాని నుంచి మూవ్ ఆన్ అయిపోయి కొత్త థింగ్స్ని అప్రిషియేట్ చేయడం చేయాలన్నమాట. ఓకే, సో స్పెషల్లీ మీరు చూసినా ఇట్స్ ఓకే, బట్ నా ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఇలాంటి టాక్సిక్ సిచ్యువేషన్లో ఉండి ఇలాంటి రీడింగ్స్ చూసి ఏదో ఇయర్స్ కొద్ది వేస్ట్ చేస్తున్న పర్సన్, ఇయర్స్ మీకు కాంటాక్ట్లోనే లేరు ఆ పర్సన్, కానీ వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, పిల్లలు, వాళ్ళ పార్ట్నర్స్తోనూ, ఇంకా హాలిడేస్ అని అది ఇది అని చెప్పి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మీరు వాళ్ళ కోసం స్టక్ అయి ఉన్నారు అని అంటే మాత్రం ఐ విల్ టెల్ నాట్ టు వాచ్. ఎందుకంటే మీరు అన్నెసరిగా మీ హోప్ని లైక్ అక్కడ ఏం లేదు, అట్లీస్ట్ వాళ్ళు మీకు చెప్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు, నవ్వందేని ఏదో నడుస్తుంది. ఓకే, మీకంటూ ఒక క్లారిటీ కావాలి అని అంటే అప్పుడు చూడండి, అప్పుడు ఈ రీడింగ్స్ని చూడండి. ఏ ఛానల్లో అయినా సరే, ఎలాంటి లాంగ్వేజ్లో అయినా సరే అప్పుడు మీరు చూడండి. ఓకే, ఎందుకంటే నేను మీకు ఆనెస్ట్గా ఒక మాట చెప్తాను. నేను ఎందుకు ఇప్పుడు ఈ మాట అంటున్నానంటే, నాకు వ్యూస్ తక్కువ వచ్చినా ఐ డోంట్ మైండ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎవరు రాంగ్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని అన్నెసరీగా లైక్ జరగని దాని గురించి వెయిట్ చేసుకుంటూ ఉండడం నాకైతే ఇష్టం లేదు, అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే నేను చూస్తున్నాను, రైట్? కొన్ని పర్సనల్ రీడింగ్స్లో ఇక్కడ పర్సనల్గా ఇంటి దగ్గర మన రీడింగ్ ఛానల్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎలా అంటే ఇయర్స్ నుంచి 12 years ఈజ్ నాట్ నార్మల్ టైం. 12 yearsలో మనము ఎన్నో చేయొచ్చు, రైట్? అంత బ్యూటిఫుల్ టైం. కానీ అన్నెసరిగా అవతల పర్సన్ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేసుకొని పిల్లల్ని అంటూ వాళ్ళ లైఫ్ని వాళ్ళు ట్రిప్స్ అది ఇది అని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, కానీ మీకంటూ దాని గురించి ఇన్ఫర్మేషన్ లేదు, మీతో మాట్లాడట్లేదు, మిమ్మల్ని గోస్ట్ చేసేసారు, కానీ మీరు వెయిట్ చేస్తున్నారు అంత లాంగ్. అప్పుడు ఇట్ ఈస్ నాట్ నైస్. అది మీరు ఎప్పుడూ లెట్ గో చేయాలి. మ్యాక్సిమం మీరు 3 years 4 years వరకు ఏ కనెక్షన్ గురించి అయినా సరే వెయిట్ చేయొచ్చు. అంతకు మించి వెయిట్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఓకే. ఎందుకంటే టైం అనేది మళ్ళీ తిరిగి అయితే వెనక్కి రాదు. అందుకని చెప్తున్నాను మీ కనెక్షన్ గురించి. అందుకే మీ పర్సన్ గురించి మీకు క్లియర్లీ తెలుసు. ఓకే, ఏదో నడుస్తూ ఉంది మీ ఇద్దరి మధ్యలో, ఒక 15 days ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటారు, ఏదో వాళ్ళ లైఫ్లో ఒక సిచ్యువేషన్ ఉంది, అందుకనే వాళ్ళు గొడవ పడుతున్నారు, ఇంట్లో ఒప్పించడానికి కష్టం అవుతుంది కొంతమందికి, లేకపోతే కొంతమందికి రిలీజియస్ ఫ్యాక్టర్ ఉంది, రైట్? కొంతమందికి ఏంటంటే కమిట్మెంట్ ఇష్యూస్ ఉంది, వాళ్ళకి తెలీదు వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలో, ఎమోషనల్గా హర్ట్ అయ్యారు పాస్ట్లో. ఇలాంటిది ఏదైనా ఉంటే అప్పుడు మీరు టారో రీడింగ్ చూడొచ్చు. దానివల్ల ఏంటంటే మీరు ఒక స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ మీ ఇద్దరి మధ్యలో రీయూనియన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, కానీ కంప్లీట్లీ గోస్ట్ చేసేసి మీరు హర్ట్ అవుతూ ఉంటే అలాంటి వాళ్ళు రీడింగ్స్ చూడకుంటేనే బెస్ట్. మేబీ కొంచెం సేపు వరకు బాగా అనిపిస్తుంది, కానీ అది జరగకపోయేసరికి వెయిట్ చేసి నేను ఎక్కడ వెయిట్ చేయిస్తున్నానో ఎవరితోనన్నా అన్న బాధ నాకు అనిపించింది. అందుకని చెప్తున్నాను, అలా వెయిట్ చేయకండి, లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, అంతే. ఓకే, అది చెప్పాలనుకున్నాను మెయిన్. ఓకే, కానీ మీ కనెక్షన్ గురించి తెలుసు, మీకు హోప్ ఉంది, ఈ పర్సన్తో ఏదో చిన్న గొడవలు ఇలాంటిది ఏదో ఉంది అని అంటే మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది దే విల్ కమ్ బ్యాక్ అన్నప్పుడు చూడండి. ఓకే, సో ఎందుకంటే బ్లైండ్గా ఎవరైనా సరే అలా చూస్తూ ఉండడము
ఇట్ ఈస్ నాట్ ఓకే. ఏ ఏ ఏంటంటే డెస్టినేషన్ లేకుండా అన్నెసరీగా టైంని వేస్ట్ చేస్తూ ఉండడము, ఏం చేయకుండా ఉండడం, ఇట్ ఈస్ నాట్ నైస్, రైట్? అందుకని చెప్తున్నాను అనమాట. నాకు వ్యూస్ తక్కువ వచ్చినా పర్లేదు, బట్ ఎవరు అలా స్టక్ అవ్వకూడదు కార్మిక్ సిచ్యువేషన్లో. కార్మిక్ సిచ్యువేషన్స్ ఆర్ నాట్ నైస్. ఫాల్స్ హోప్తో ఉండకూడదు అన్నది నేను. ఓకే, కార్మిక్ సిచ్యువేషన్ ఇది అని చెప్పి కనుక్కోవడం ఎలా అంటే చాలా సింపుల్. కార్మిక్ సిచ్యువేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎక్కడికి వెళ్ళదు, అది మధ్య అక్కడే ఆగిపోయి ఉంటారు, మీరు స్టక్ అయి ఉంటారు. ఓకే, దానివల్ల వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ దొరకదు. వాళ్ళు ఎప్పుడు మీకు ఒక క్లారిటీ ఇవ్వరు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వెరీ వెరీ టాక్సిక్, ఇది మనీ గురించో లేకపోతే ఇంకా దేని గురించో వచ్చి అప్పుడు మాత్రం మాట్లాడతారు. మీరు అర్థం చేసుకోవాలి అది టాక్సిక్ సిచ్యువేషన్ అని. మిమ్మల్ని వాళ్ళు ఒక ఆప్షన్ లాగా పెట్టుకున్నారు అని చెప్పేసి. అలాంటి సిచ్యువేషన్లో కనుక ఉంటే మీరు ఎంత తొందర అయితే అంత తొందరగా ఎస్ అయ్యింది ఏదో అయిపోయింది, వీ కెనాట్ మనం పాస్ట్కి వెళ్ళి దాన్ని చేంజ్ అయితే చేయలేము, రైట్? ఇప్పుడు మనము ప్రజెంట్లో ఉండి దాన్ని చేంజ్ చేయగలుగుతాము. సో ప్రజెంట్లో మీరు క్లియర్ స్టెప్ తీసుకొని మీ ఫ్యూచర్ని హ్యాపీగా చేసుకోండి, అంతే, రైట్? మ్యాక్సిమం అంతే. ఎక్కడంటే ప్రాబ్లం వచ్చేది రిజెక్షన్ దగ్గర. రిజెక్షన్ అయిన తర్వాత దాన్ని హ్యాండిల్ చేయడము అర్థం కాకే చాలామంది టాక్సిక్ సిచ్యువేషన్లో ఉండిపోవడం అనమాట. నాకు నో అని ఎందుకు వచ్చింది, ఎందుకు నాలో ఏం తక్కువ, నో అని చెప్పడము. ఎప్పుడైనా సరే రిజెక్షన్ జరిగేసరికి ఏమవుతుందంటే మనల్ని నో అన్నారు అంటే నాలో ఏదో తక్కువ ఉంది అని చూపించినట్లు అనిపిస్తుంది అనమాట. అందుకనే మనము వాళ్ళ నుంచి ఎస్ అనిపించుకోవాలి. వాళ్ళు మనకి వచ్చి చిన్న ఆఫర్ ఇచ్చినా సరే ఓకే అంటే, ఎందుకంటే మనల్ని వాళ్ళు ఎస్ అన్నారంటే వీఆర్ గుడ్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. అలా అని చెప్పేసి అందుకే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు మన వర్త్ని చూపించలేరు. వాళ్ళు ఏం చెప్పినా ఓకే నో, మేబీ నాలో ఏదో నీకు నచ్చంది ఉంది అందుకే నువ్వు నో అన్నావు, ఇట్స్ ఓకే, కొంచెం టైం పడుతుంది బట్ ఐ విల్ హీల్ అవుట్ ఆఫ్ దిస్ అని చెప్పేసి అనుకొని రావడం అనమాట. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్లో ఉంటే డోంట్ వాచ్ ఇట్. ఇయర్స్ అయిపోయింది, ఎలాంటి కమ్యూనికేషన్ లేదు, మీకు తెలుసు వాళ్ళ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు అని అంటే మీరైతే వాచ్ చేద్దండి రీడింగ్స్. ఇట్స్ ఓకే, వ్యూస్ తక్కువైనా నాకు పర్లేదు, బట్ మీరు మాత్రం అలాంటి సిచ్యువేషన్లో అస్సలు ఉండకూడదు. ఐ రియలీ డోంట్ లైక్ ఇట్. ఓకే, చిన్న గొడవలు జరుగుతున్నాయి, మీకు ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు అంటే మీకు అర్థమైపోతుంది ఆ కనెక్షన్ ఇలాంటిది అని చెప్పి. అలాంటి వాళ్ళు చూస్తే ఓకే. యూట్యూబ్ నా మెయిన్ పర్పస్ వచ్చేసే అట్లీస్ట్ 2-3 అయినా సరే హెల్ప్ అయినా వాళ్ళ లైఫ్లోకి నేను ఇక్కడ నుంచి ఇంతవరకు వచ్చాను, ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్ అని చెప్పుకోవాలన్నదే నా మెయిన్ థింగ్. ఓకే, ఎప్పుడు స్టక్ అవ్వకూడదు. మనీకి ఏముంది, ఎప్పుడైనా ఎలా అయినా వస్తుంది. ఓకే, ఎనీవే ఇప్పుడు చూద్దాము. ఐ హోప్ మీరు ఆ క్లారిటీ ఒకటి తెచ్చుకున్నారు. ఆ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీకు ఈ రీడింగ్ చూడాలనుకుంటే ఇప్పుడు మీరు కంటిన్యూ చేయొచ్చు ఇక్కడ నుంచి. చాలా చెప్పాను బట్ నేనైతే క్లియర్ చేయాలనుకున్నాను. ఎవరు అన్నెసరీగా వెయిట్ చేయకూడదు, అన్నెసరీగా లైఫ్ని స్పాయిల్ చేసుకోకూడదు అన్న ఉద్దేశంతో అదంతా చెప్పాను అనమాట. ఓకే, ఇట్స్ ఓకే, సమ్టైమ్స్ ట్రూత్ ఈజ్ బిటర్, బట్ అది ఇప్పుడు చేదు అనిపించినా కొన్ని రోజుల్లో మనం దాన్ని తీసుకుంటాము. ఓకే, అందుకే ఆఫ్టర్నూన్ వీడియోస్ మెయిన్ మన ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట. మనము ఫీనిక్స్ రైజింగ్ అంటారు చూడండి, అలాంటి రీడింగ్స్ కోసం, దానికోసం అనమాట మెయిన్ అదంతా. ఓకే, అఫర్మేషన్స్ చెప్పుకుంటూ పాజిటివ్గా ఉంటూ నిన్నతో పోలిస్తే ఈరోజు బెటర్ ఉండడం కోసం ఆ రీడింగ్స్ అనమాట. ఎనీవే చాలా చెప్పేశాను. ఐ హోప్ కొంత అట్లీస్ట్ విన్నారని అనుకుంటున్నాను. స్టార్ట్ చేసేద్దాము. సో యూ వర్సెస్ దెమ్. ఫస్ట్ వచ్చేసి మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాము. ఆ తర్వాత వచ్చేసి మీ లైఫ్లో ఏం నడుస్తుంది, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, తర్వాత మీ పర్సన్ ఎందాక వచ్చారు అన్నది చూద్దాము. ఓకే, బాగా వెళ్ళి ఇంట్రడక్షన్ వినండి. ఇంకొకసారి చెప్తున్నాను. షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్ యూనివర్స్. ఓకే, జస్టిస్, మీ ఫీలింగ్స్ ఇది. ఓకే, ఈ డెక్ 8 ఆఫ్ స్వర్డ్స్, 6 ఆఫ్ వాండ్స్,
లాస్ట్ వన్ వచ్చేసి టెంపరెన్స్, 2 మేజర్ ఆర్కనా 2 మైనర్ ఆర్కనా. సో ఇక్కడ కొన్ని సైన్స్ చాలా స్పెసిఫిక్గా యూనివర్స్ చెప్పమని చెప్తుంది నాకు. ఓకే, మీలో స్పెసిఫిక్గా సైన్స్ నేనైతే ఎప్పుడు చెప్పను, కానీ ఈ రీడింగ్లో మెన్షన్ చేస్తుంది యూనివర్స్, అందుకని చెప్తున్నాను. ఓకే, ఈ సైన్స్ వచ్చేసి లిబ్రా, ఓకే, లియో, సాజిటేరియస్, వెరీ వెరీ స్ట్రాంగ్ సాజిటేరియస్ ఎనర్జీ. ఓకే, ఆక్వేరియస్, వావ్, ఆక్వేరియస్ 2 స్ట్రాంగ్, లేదు లేదు ఫిక్స్డ్ సైన్స్ ఉంది. ఓకే, ఈ సైన్స్ మీలో ఉండొచ్చు, మీరు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే చూస్తున్నారో రీడింగ్స్, ఈ సైన్స్ మీలో మీ చార్ట్లో ఉండిండొచ్చు. ఓకే, సో ఏంటంటే అవి ఒకవేళ లేకపోయినా ఇట్స్ ఓకే, బట్ ఒకవేళ కనుక మీకు మీ చార్ట్లో ఈ సైన్స్ ఉంది అని అంటే ఈ రీడింగ్ డెఫినెట్లీ స్పెసిఫిక్గా మీకు అట్లీస్ట్ ఇందులో ఏదో మెసేజ్ అయితే ఉంది, యూనివర్స్ మీతో మాట్లాడాలనుకుంటుందని మాత్రం అర్థం చేసుకోండి. అందరి కోసము, బట్ స్పెసిఫిక్గా ఈ సైన్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇంకా మీరు వినాల్సిందే అని చెప్పేసి అర్థం అనమాట. ఓకే, సో ఏంటి ఆ సైన్స్ అంటే లీబ్రా, ఓకే, తులారాశి, అక్వేరియస్ కుంభరాశి, లియో సింహరాశి, సాజిటేరియస్ ధనుషు రాశి. ఓకే, ఈ సైన్స్ కోసం వెరీ స్పెసిఫిక్ మెసేజ్ వస్తుంది ఇవాళ. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్, క్యాన్సేరియన్ సైన్. సో ఇది నా ఎనర్జీ యాక్చువల్గా, ఐ మీన్ నా సైన్ అది. సో క్వీన్ ఆఫ్ కప్స్, క్యాన్సేరియన్ ఎనర్జీ. మీరు ఇది మీ ఫీలింగ్స్, ఇప్పుడు మనం చూస్తున్న కలెక్టివ్స్ ఎవరైతే చూస్తున్నారో మీ ఫీలింగ్స్, మీకు చాలా చాలా లవ్ అనేది, వావ్, డబుల్ క్యాన్సేరియన్, ద చారియట్, ఇంకా 4 of Wands. యాక్చువల్లీ ఈ సైన్స్ నేను ఏదైతే చెప్పానో మీకు కెరియర్లో గ్రోత్, యాక్చువల్గా చెప్పాలంటే ఒక డెవలప్మెంట్, న్యూ బిగినింగ్, ఒక స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఈ కనెక్షన్లో ఉండడం వల్ల మీరు కంట్రోల్ తీసుకోలేకపోవడము, కంట్రోల్ వేరే చేతిలో ఇచ్చేసి మీరు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారనమాట. మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, మీ కలెక్టివ్స్ ఎలాగైనా సరే సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకొని లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. స్పెషల్లీ లవ్ విషయానికి వచ్చేస్తే మీరు చాలా డీప్గా హర్ట్ అయ్యారు. ఓకే, పాస్ట్లో మీరు ఎమోషన్స్గా లైక్ చాలా ఎమోషన్స్ చూపించడము, కేరింగ్, నర్చరింగ్, చాలా కైండ్గా ఉండడము అందరికీ మీ హ్యాబిట్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఓవర్ గివింగ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ నైస్. ఎప్పుడు బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ, జస్టిస్, రైట్. బ్యాలెన్స్ లేకపోతే మాత్రం అలా ఎక్కువ ఉండకూడదు, ఇలా తక్కువ ఉండకూడదు, మధ్యలో మెయింటైన్ చేయాలి. కానీ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్తో ఏం చూపిస్తుందంటే మీరు ఓవర్ గివర్స్. ఓకే, మీరు ఫస్ట్ మీ కప్ మీ మీద మీ లవ్ కంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కొంచెం హర్ట్ అయినా, కొంచెం బాధపడినా, ఇన్నోసెంట్ ఫేస్ పెట్టేసినా మీరు తట్టుకోలేక వాళ్ళకి హెల్ప్ చేయడానికి నంబర్ 1 అయిపోతారు. వాళ్ళకి లవ్ చూపించాలి అని చెప్పేసి ఉన్న క్యారెక్టర్ మీద అనమాట. ఓకే, సో దానివల్ల ఏంటంటే ఈ లవ్ ఇచ్చిన వెంటనే మీరు అట్లీస్ట్ యూ షుడ్ బి ఆనెస్ట్. ఓకే, నేను చెప్తున్నప్పుడు మీరు ఆనెస్ట్గా ఉండండి. ఓకే, మీరేంటంటే ఈ లవ్ తిరిగి వస్తుందేమో, అట్లీస్ట్ కొంచెమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అన్నట్లు ఉంటారు. కానీ ఎక్స్పెక్ట్ చేసి తిరిగి రాకపోయేసరికి అంతా లైక్ పిచ్చి పట్టేసింది అనమాట. లైక్ బాధ అనిపిస్తుంది, అసలు కంట్రోల్ లేకుండా అయిపోయింది. నేనేంటి అన్నెసరిగా నేను ఇంత లవ్ చూపించి నేను వీళ్ళ కోసం వెయిట్ చేస్తూ స్టక్ అయి ఉండడం ఏంటి, నా లైఫ్ నేను కంట్రోల్ చేసుకోకుండా ఉండకపోవడం ఏంటి అన్నది చూపిస్తుంది ఇక్కడ ఫీలింగ్. ఓకే, సో మీరు యాక్చువల్లీ ఈ రీడింగ్లో కలెక్టివ్స్ ఎవరైతే చూస్తున్నారో మీకు మీ లైఫ్లో లవ్ అనేది, పీస్ అనేది చాలా తక్కువ దొరికింది అని చెప్పి చూపిస్తుంది. అంటే ఎలా అంటే ఏదో నేను పార్ట్నర్ గురించి మాట్లాడట్లేదు ఇప్పుడు ఇక్కడ, స్పెసిఫిక్ పర్సన్, మీ పర్సన్ గురించో, ఏదో మ్యారీడ్ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇలా అని చెప్పి మాట్లాడట్లేదు. ఓకే, మీకు జనరల్గానే లైఫ్లో చాలా చాలా తక్కువ లవ్ దొరికింది. ఓకే, అందుకని చెప్పేసి మీరు ఏంటంటే ఓవర్ గివర్స్, నాకు దక్కంది నేను వేరే వాళ్ళకి ఇస్తాను, చూపిస్తాను, సో అట్లీస్ట్ అవతల వాళ్ళు అర్థం చేసుకుంటారు, బట్ నాకేం కావాలో అని చెప్పేసి మీరు ఇవ్వడం లాంటిది అనమాట. కానీ లవ్ విషయానికి వచ్చేసరికి, అఫెక్షన్ విషయానికి వచ్చేసరికి మీకు ఎప్పుడు డిసప్పాయింట్మెంటే, ఒక బ్యాలెన్స్ అనేది లేదు, ఒక చిరాకుతనము, ఎప్పుడు నేను ఇచ్చిన డిసప్పాయింట్ అవ్వడమే. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఇది అనుకుని ఉండొచ్చు ఈ లైన్, ఎప్పుడు నేను ఇచ్చేదే కానీ నాకెవరు ఇంపార్టెన్స్ ఇవ్వరు, నన్ను అందరూ తక్కువ చూస్తారు అని చెప్పి అనుకుని ఉండొచ్చు మీరు ఒక టైంలో. అది చూపిస్తుంది ఇక్కడ. ఓకే, ఓవర్ గివర్స్, బట్ అది రిసీవ్ అవ్వదు. సో ఈ కనెక్షన్కి వచ్చేసరికి యూనివర్స్ ఏం చెప్తుందంటే బ్యాలెన్స్ అనేది మీరు మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. జస్టిస్ కార్డ్తో మీరు ఈక్వల్గా మధ్యలో అలా టూ మచ్గా ఇవ్వడం కాకుండా, ఇలా టూ మచ్గా లేకుండా అలా ఉండకుండా సమాంతంగా లైక్ మెయింటైన్ చేస్తూ వెళ్ళండి అని చెప్పేసి. అది ఒకటే కాదు, ఇక్కడ మీరు 8 of Swordsతో
చాలామందికి స్టక్ అయి ఉండడం. అఫ్కోర్స్ నేను ఎన్నిసార్లు చెప్పాను రీడింగ్స్లో, 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ ఇస్ నాట్ టు బీ, ఈ ఎనర్జీలో అస్సలు ఎవ్వరు ఉండకూడదు. 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ స్టక్ అయిన ఎనర్జీ అనమాట. మీరు చాలామంది ఈ కనెక్షన్కి సంబంధించి స్టక్ అవ్వడము, ఎప్పుడు సక్సెస్ వస్తుందా, ఎప్పుడు దీని నుంచి మూవ్ అవుతానా. ఓకే, అట్లీస్ట్ కొంతమందికి ఏంటంటే మీ పర్సన్ స్టార్టింగ్లో మీకు ఒక హై రికగ్నిషన్ లాగా చూపించి సడన్లో అది మళ్ళీ చూపించకపోతుంటే ఇప్పుడు మీరు ఏమనుకుంటూ ఉండొచ్చు అంటే మళ్ళీ ఈ రికగ్నిషన్ ఎప్పుడు వస్తుంది, మళ్ళీ నాకు ఈ జస్టిస్ అనేది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనమాట. చాలా చాలా లైక్ ఆ పీస్, ఆ బ్యాలెన్స్ కోసము చూస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, 2 బ్యాలెన్స్ ఎనర్జీస్ చూపిస్తుంది మనకు. అది కూడా మేజర్ ఆర్కానా. అంటే మెయిన్ కర్మ అనేది వర్క్ అవుతుందా లేదా, నేను ఇన్వెస్ట్ చేసి నాకు తిరిగి వస్తుందా లేదా, ఎమోషన్స్ వైజ్గా అని అనమాట ఆలోచిస్తూ ఉన్నారు అనమాట. ఆ అన్కండిషనల్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారు ఇక్కడ చాలామంది. ఓకే, సో జస్టిస్, 6 ఆఫ్ వాండ్స్, సేమ్ ఫీలింగ్ కానీ స్టక్ అయి ఉన్నారు. ఈ స్టక్ ఎనర్జీ నుంచి మెయిన్ బయటికి రావాలి. ఓకే, అండ్ అదొకటే కాదు, ఇక్కడ 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీ, 6 ఆఫ్ వాండ్స్. ఓకే, మీరేంటంటే మీలో కొంతమందికి మీ గోల్స్, మీ డ్రీమ్స్ ఎలాంటివంటే అందరు మిమ్మల్ని నోటీస్ చేయాలి, మీరు పలానా అని చెప్పుకోవాలి, గొప్పగా అనుకోలే అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ కనెక్షన్ వల్ల మీరు మోస్ట్లీ స్టక్ అయిపోయి ఉండడము, 8 ఆఫ్ స్వర్డ్స్తో బయటికి రాలేకుండా ఉండడము, ఈ కనెక్షన్ వల్ల మిమ్మల్ని మీరు లూజ్ చేసుకుంటూ ఉండడం కూడా మీరు నోటీస్ చేసి ఉండొచ్చు. కాబట్టి మీరు ఏంటంటే యాజ్ సూన్ యాజ్ ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ స్టక్ ఎనర్జీ నుంచి బయటికి వచ్చేసి నాకు జస్టిస్ ఉంటే చాలు, టెంపరెన్స్తో ఒక బ్యాలెన్స్, ఒక పీస్ ఉంటే చాలు లైఫ్లో అని కూడా అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, అది కూడా చూపిస్తుంది ఇక్కడ. కొంతమందికి జస్టిస్ కార్డ్తో మీరు మీ చూస్తున్న పర్సన్ మీ వైఫ్ లేకపోతే హస్బెండ్ అయి ఉండొచ్చు. ఓకే, వాళ్ళతో సపరేషన్ లాంటిది ఏదైనా జరుగుతూ ఉంటే మీరేంటంటే లేదు, ఒక బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ అంతా నార్మల్ అవ్వాలి, ఎందుకంటే మీరు ఈ కనెక్షన్లో ఉండలేకుండా పోతున్నారు, లైక్ దూరంగా ఉండడం కష్టం అవుతుంది. సో ఆ సపరేషన్ మీకు ఇష్టం లేదు, సో జస్టిస్ అనేది కావాలి, దూరం అవ్వకూడదు అని కూడా అనుకుంటూ ఉన్నారు చాలామంది. ఓకే, సో ఇది వచ్చేసి మీ ఫీలింగ్స్. మీ పర్సన్ది చూద్దాము. యూనివర్స్ ప్లీజ్, మధ్యలో ఇంకేదైనా మెసేజ్ వస్తే ఐ విల్ బి టెల్లింగ్ యూ. ఇది మీతో రెజొనేట్ అయ్యింది అని అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ది చూడొచ్చు, మీకు క్లారిటీ వస్తుంది ఇప్పుడు. ఓకే, ఒకవేళ మీకు ఇదంతా రెజొనేట్ అవ్వలేదు, కొంచెం కూడా అట్లీస్ట్ 30 to 50% అయితే కావాలి రెజొనేట్. ఒకవేళ అవ్వలేదు అని అంటే ఈరోజు రీడింగ్ మీకోసం కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, మీరు ఇక్కడ నేను ఇంకోటి ఏంటి అబ్జర్వ్ చేస్తున్నానంటే మీరు ఆల్మోస్ట్ బ్యాలెన్స్కి వెళ్తున్నారు. ఇక్కడ బోత్ బుక్ ఎండింగ్స్ వచ్చేసి బ్యాలెన్స్ చూపిస్తుంది, ఆల్మోస్ట్ వెళ్తున్నారు, మళ్ళీ అక్కడ నుంచి బ్యాక్ అనమాట, మళ్ళీ 8 ఆఫ్ స్వర్డ్స్ ఎనర్జీలోకి మళ్ళీ స్టక్ అయిపోయిన ఫీలింగ్. ఒకసారి ఈ పర్సన్ గుర్తుకొచ్చినా, ఈ కనెక్షన్ గుర్తుకొచ్చినా ఇప్పుడు ఏం జరుగుతుంటే అనిపించట్లేదు, మీకు స్టాగ్నేషన్ అనిపిస్తుంది ఈ కనెక్షన్. దానివల్ల మీకు కోపం అనమాట, కోపము లేకపోతే ఏంటి అసలు ఏదైనా జరుగుతుందా లేదా, ఎంతవరకు ఇలానే స్టక్ అయి ఉండాలి, నేను నా సక్సెస్ని చూస్తానా లేదా అన్న క్వశ్చన్స్ కూడా మీకు ఉండొచ్చు అనమాట. ఓకే, సో మళ్ళీ వెనక్కి వస్తున్నారు అని మీకు కూడా నచ్చట్లేదు అది చాలామందికి. ఓకే, ఎందుకు నేను మళ్ళీ తిరిగి ఈ కనెక్షన్ దగ్గరికి వస్తున్నాను అని, వెరీ వెరీ స్ట్రగ్లింగ్ టైం. అందుకే నేను అంటున్నాను మళ్ళీ ప్రతి రీడింగ్, ఆల్మోస్ట్ నేను ఆఫ్టర్నూన్ రీడింగ్స్లో చెప్తూ ఉంటాను, యూనివర్స్తో మాట్లాడండి, మీకు డెఫినెట్లీ ఆన్సర్ అనేది వస్తుంది అని చెప్పేసి. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాము. ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్, క్వీన్ ఆఫ్ కప్స్. ఈరోజు ఆఫ్టర్నూన్ చేసిన రీడింగ్లో కూడా ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్ వచ్చేసి మెయిన్ థింగ్, రైట్? 10 ఆఫ్ వాండ్స్, మీ పర్సన్ ఫీలింగ్స్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఓకే. అండ్ మీరు లో వైబ్రేషన్లో ఎంత ఉంటే అంత మీరు ఆ పర్సన్ని పుష్ చేస్తూ ఉంటారు మీ ఎనర్జీతో, మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు అలా పుష్ చేయకూడదు, వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే మీరు హై వైబ్రేషన్లో ఉండాలి. హై వైబ్రేషన్సే ఎప్పుడు అట్రాక్ట్ అయ్యేది, లేకపోతే పుష్ చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళని మీ ఎనర్జీతో. నాగింగ్ ఎనర్జీ,
కంటిన్యూస్గా అడుగుతూ ఉండడము, వాళ్ళకి మెసేజ్ చేయడము, మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుండడము, కో డిపెండెన్సీ ఉన్నారనుకోండి, నచ్చదనమాట. ఓకే, సో మీరు మీ వైబ్రేషన్ హైలో ఉండాలి ఎప్పటికైనా సరే. యాక్చువల్లీ ఇవన్నీ రీడింగ్స్, టారో అయినా సరే, ఇప్పుడు మనం వెళ్తున్న ఏజ్ అయినా సరే, దేనికంటే డివైన్ ఫెమినైన్స్ని యూనివర్స్ నుంచి లైక్ ఒక్కసారిగా మెమొరీ అనమాట. మన పవర్ చాలా వరకు, నేను అమ్మాయిల గురించి మాట్లాడట్లేదు, డివైన్ ఫెమినైన్స్, నేను మళ్ళీ ట్విన్ ఫ్లేమ్ జర్నీ గురించి కూడా మాట్లాడట్లేదు. ఓకే, జనరల్గానే ఇవి మ్యాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఫెమినైన్ ఎనర్జీస్ చాలా సప్రెస్ అయిపోయింది అనమాట విత్ టైమ్. డామినేటింగ్గా మ్యాస్కులైన్ ఎనర్జీ వచ్చేసరికి వీళ్ళ ఇండిపెండెన్స్ని మర్చిపోవడము, వాళ్ళ పవర్ని మర్చిపోవడము, ఇదంతా అనమాట. ఆ పవర్ నుంచి బయటికి రావాలి, మనల్ని మనము ఇంప్రూవ్ చేసుకోవాలి. ఫెమినైన్ ఎనర్జీ అంటే అసలు మెయిన్ ఫెమినైన్ అంటే ఎనర్జీ అంటే ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి ఈ సైకిల్స్ అనేది నడుస్తుందన్నమాట. ఓకే, సో ఓకే, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, 2 more యూనివర్స్, 4 of wands. కొంతమందికి మ్యారీడ్ కపుల్ చూస్తున్నట్లు అనిపిస్తుంది. జస్టిస్, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఇంకా 4 of wands. మ్యారేజ్ చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్నట్లుంది మీ కనెక్షన్లో. లాస్ట్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, మీ పర్సన్ సైన్స్ నాకు లుక్ ఎట్ దాట్, ఇంట్రెస్టింగ్. ఇప్పుడే చూసాను నేను. ఇద్దరికి బేస్ ఎనర్జీ మీకు క్వీన్ ఆఫ్ కప్సే. ఓకే, మీకు క్వీన్ ఆఫ్ కప్సే, వాళ్ళకి క్వీన్ ఆఫ్ కప్సే వచ్చింది బేస్ ఎనర్జీ. దట్స్ నైస్. మీరు లవ్ని చాలా ఫ్రీగా ఇస్తేను వీళ్ళకేంటి తెలుసా, ఎనర్జీలో ఎంత డిఫరెన్స్ చూడండి. మీ పర్సన్కి క్వీన్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్కి మీరంటే ఇష్టం లేదని కానీ కాదు, మీరంటే ఇష్టం ఉంది వీళ్ళకు. ఓకే, క్వీన్ ఆఫ్ కప్స్తో చాలా ప్రేమ ఉంది, కానీ వీళ్ళు సాక్రిఫైస్ చేయాలి. సాక్రిఫైస్ ఎనర్జీ అసలు ఈ కార్డులో లేనే లేదు. సాక్రిఫైస్ ఎనర్జీ ఈ కార్డులో ఎంత చూపిస్తుంది చూడండి. మీరు ఇచ్చేయడం అనమాట, ఐ లవ్ టు గివ్, అదే నేను ఓవర్ గివర్స్ అని చెప్పినాను చూడ, అందుకనే. కానీ ఇక్కడ ఈ క్వీన్ చూస్తుంది కప్ని, ఇవ్వాలని ఉంది, కానీ నేను ఈ కప్ని ఇచ్చాను అనుకో, ఏదో సాక్రిఫైస్ చేయాల్సిందే, నా హ్యాపీనెస్ని నేను వదులుకోవాలి అని ఆలోచించేదనమాట ఈ ఎనర్జీ. ఓకే, సో మీ పర్సన్ మీ సైడ్ రావాలి అని అంటే ఈ కనెక్షన్ వీళ్ళకి నిజంగా చెప్పాలంటే చాలా బర్డన్ కాస్ట్ చేస్తుంది. ఓకే, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను. వీళ్ళు మీ గురించి ఆలోచించినప్పుడు నేను అందుకే అంటున్నాను, మీ ఎనర్జీతో వాళ్ళని పుష్ చేయకండి. మీ ఎనర్జీ వీళ్ళకి గుర్తు తెచ్చినప్పుడు వీళ్ళకి హై బర్డన్ అనేది కాస్ట్ చేస్తుంది. లవ్ ఉన్నప్పటికీ చాలా నెగిటివ్గా చూస్తున్నారనమాట. ఎలా అంటే ఈ కనెక్షన్లోకి వెళ్ళాలి, ఈ పర్సన్తో ఉండాలి అని అంటే నేను నా లైఫ్లో సంథింగ్, నా థ్రోన్ని, నా థింగ్ని అంతా సాక్రిఫైస్ చేయాలి, నాకు ఇది అవసరమా అన్న ఎనర్జీ వీళ్ళు చూపిస్తుంది అనమాట. సో హోల్డింగ్ ఆన్, అందుకనే వాళ్ళు ఏం చెప్పట్లేదు. వాళ్ళకు కూడా ఇక్కడ 8 of swords ఉంది చూడండి, వాళ్ళు కూడా అంతే స్టక్ అయి ఉన్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో డెఫినెట్లీ సంథింగ్ ఏదో అయితే వేరే ఎనర్జీ అయితే డెఫినెట్లీ ఉంది. ఓకే, ఇవాళ మార్నింగ్ రీడింగ్లో కూడా మనకు సిమిలర్ అలాంటిది వచ్చింది అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్. బట్ ఎక్కడో థర్డ్ ఎనర్జీ చూపించింది నిన్న రీడింగ్ ఏమో, ఐ డోంట్ రిమెంబర్ ఎట్ ఆల్. ఎనీవే, సో ఇక్కడైతే స్పెసిఫిక్గా మీకు మీ పర్సన్ నుంచి సైన్స్ ఏం చూపించట్లేదు, బట్ చెప్తాను ఏ సైన్స్ ఉందంటే ఇక్కడ సాజిటేరియస్, ఓకే, ధనుషు రాశి చూపిస్తుంది, లీబ్రా, మళ్ళీ మీకున్న సైన్సే కొంచెం ఇక్కడ లీబ్రా వచ్చేసి తులారాశి, 4 of wands, సాజిటేరియస్, ఏరీస్ ఎనర్జీ, ఇంకా లియో ఎనర్జీ కూడా ఉందన్నమాట ఈ రీడింగ్లో. మొత్తం ఫైర్ అండ్ ఎయిర్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది ఈరోజు రీడింగ్లో. ఓకే, ఇట్ డజంట్ హ్యావ్ టు బీ, ఇది మీ పర్సన్ సైన్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతున్న సైన్స్ నేను చెప్తున్నాను. ఓకే, సో ఈ కనెక్షన్ విషయానికి వచ్చేసరికి ఫర్ షూర్ మీ పర్సన్కి చాలా చాలా బర్డన్ అయితే ఉంది. ఈ బర్డన్ని వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నారు, ఏదో కమ్యూనికేట్ చేయాలని చెప్పి మీతో అనుకుంటున్నారు. ఇక్కడ స్పెసిఫిక్గా నేనేం చూస్తున్నానంటే మీలో కొంతమందికి ఎవరో స్ట్రాంగ్ ఫెమినైన్ ఫిగర్ అయితే ఉన్నారు మీ మధ్యలో. ఓకే, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్తో వెరీ స్ట్రిక్ట్, వెరీ కంట్రోలింగ్, మదర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇంక ఎవరైనా మదర్లీ నేచర్ అనమాట. గాయ అయినా పర్లేదు, కానీ కంట్రోలింగ్ సిచ్యువేషన్. కొంతమందికి స్పెసిఫిక్గా నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే నాకు ఒక మెసేజ్ వినిపిస్తుంది. అదేంటంటే ఈ పర్సన్ లైఫ్లో సమ్వన్ ఇన్ ద ఏదో కోర్టుకు సంబంధించి ఉంటుంది చూడండి, లాకి సంబంధించి, లీగల్ మ్యాటర్స్కి సంబంధించి వాళ్ళు ఎవరో ఉన్నారు. ఓకే,
అలాంటి పర్సన్ ఉన్నారు, వాళ్ళు చెప్పిందే ఇంట్లో వేదం, వాళ్ళు చెప్పింది వినాలి తప్పదు, అలాంటి పర్సన్ అంట. వెరీ వెరీ అథారిటేటివ్ ఫిగర్. అందుకని మీ పర్సన్కి చాలా భయము. ఆ పర్సన్తో మాట్లాడాలి అని అంటే కష్టం అవుతుంది. ఎందుకంటే అందరినీ కంట్రోల్ చేయడము, అందరూ భయపడాలి ఆ పర్సన్ని చూస్తే. సో మీ వ్యక్తికి వాళ్ళతో డీల్ చేయాలంటే చాలా కష్టము. అందుకని వీళ్ళు ఈ బర్డెన్ని తీసుకుంటూ ఉన్నారు, రిలీజ్ చేయట్లేదు. ఓకే, స్పెషల్లీ ఈ పర్సన్ ఎవరైతే వాళ్ళ లైఫ్లో ఉన్నారో వాళ్ళు మ్యారేజ్కి సంబంధించి మీ పర్సన్ని ఒకటి ఫోర్స్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, వేరే అంటే నాకు ఇక్కడ అయితే చూపించట్లేదు, చెప్పారో చెప్పలేదు, బట్ మీ పర్సన్ని ఈ స్పెసిఫిక్ లైక్ ఫెమినైన్ ఎనర్జీ అంటాను కదా, స్ట్రాంగ్ డామినేటింగ్ ఎనర్జీ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవాలి, సెటిల్ అవ్వాలి, ఒక స్టెబిలిటీ రావాలి అని ఫోర్స్ చేస్తున్నట్లు ఒక మెసేజ్ చూపిస్తుంది. ఓకే, ఇంకొంతమందికి ఏంటంటే ఈ స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ వల్ల మీ పర్సన్ మీతో కమిట్ అవ్వడానికి లైక్ పెళ్ళి, ఎంగేజ్మెంట్, స్టెబిలిటీ దాని గురించి ఆలోచించట్లేదు. వాళ్ళు దాని గురించి ఆలోచించిన వాళ్ళకి బర్డన్ అనేది చాలా చాలా కాస్ట్ చేస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ వాండ్స్తో వాళ్ళు చాలా చిన్నగా ఫీల్ అవుతున్నారు. అంటే ఈ ఎనర్జీస్ మధ్యలో మీ పర్సన్ ఒక చిన్న ఇమ్మెచ్యూర్ పర్సన్ లాగా, ఒక చిన్న పర్సన్ లాగా, పెద్దవాళ్ళ ముందు చిన్నపిల్లలు ఎలా ఉంటారు అలా ఫీల్ అవుతున్నారంట. కాబట్టి వీళ్ళు ఏంటంటే హెల్ప్లెస్, ఇంత లవ్ ఉన్నా ఏం చేయలేను, సాక్రిఫైస్ చేయడం తప్ప అన్నది అనుకుంటున్నారు. సో మచ్ ఆఫ్ ఫియర్, చాలా చాలా ఫియర్ ఉంది మీ పర్సన్కి ఇప్పుడు. ఓకే, అట్ ద సేమ్ టైం వీళ్ళు ఈ బర్డన్ రిలీజ్ చేసేసి కొంతమందికి ఏంటంటే మాట్లాడాలి, ఒక జస్టిస్ అయితే తీసుకొని రావాలి, ఒక క్లారిటీ అయితే కావాలి ఈ కనెక్షన్కి సంబంధించి, ఒక మెసేజ్ ఇవ్వాలి, ఏదైతే మీకు మీ మధ్యలో ఉన్న ఆబ్స్టికల్స్ని రిలీజ్ చేయాలి అని చెప్పేసి. ఓకే, బట్ నేను ఇక్కడ ఆనెస్ట్ చెప్తాను, ఇప్పుడు ఈ సైకిల్ నెక్స్ట్ 15 days వరకు ఎలా ఉంది అని అంటే మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉండడానికే ట్రై చేస్తున్నారు మ్యాక్సిమమ్. ఓకే, కొంతమందికి మ్యారేజ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ చూపిస్తుంది. వీళ్ళు వేరే పర్సన్తో మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. నేను యూజువల్గా అయితే చెప్పను, బట్ ఇక్కడ 3 cards రిఫ్లెక్ట్ అవుతుంది, అందుకని చెప్తున్నాను. మీకు తెలుసు అని అంటేనే తీసుకోండి, లేదు అని అంటే ఇది మీ మెసేజ్ కాదు. కొంతమందికి అన్నెసరీ మ్యారేజ్, అవతల వాళ్ళతో హ్యాపీగా లేకపోయినా సొసైటీ కోసమో, లేకపోతే పేరెంట్స్ కోసమో, లేకపోతే ఇలాంటి ఉంటుంది కదా నార్మ్స్ అంతా, వాళ్ళ కోసము వాళ్ళ బర్డన్ తీసుకుంటూ ఉన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే నేనేమంటానంటే మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి వీళ్ళ కోసము. ఎందుకంటే వీళ్ళు బర్డన్ తీసుకుంటూ ఉంటారు, వీళ్ళు రిలీజ్ చేయాలనుకున్నప్పుడే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, రైట్? అంతవరకు మీ ఎనర్జీని వాళ్ళు పట్టుకొని ఉంటే మాత్రం మీకు కష్టం, మీరు వర్క్ చేయలేరు, మీ మీద మీరు ఫోకస్ చేసుకున్నారు. మీరు వెళ్తూ ఉండండి, మీరు అందుకే అంటున్నారు మీ వైబ్రేషన్స్ మీరు హై చేసుకున్నప్పుడు ఏదైతే వర్క్ అవ్వట్లేదో వాళ్ళ లైఫ్లో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది కర్మ, రైట్? కర్మ ఉన్నంత వరకు వాళ్ళు దాంతో డీల్ చేయాల్సిందే. మీరు ఎంత చేంజ్ చేయాలనుకున్నా అది చేంజ్ అవ్వదు. సో జస్ట్ దాని బదులు మీ లైఫ్ మీరు చూసుకోవడం బెస్ట్. సో ఈ పర్సన్ నేను అలాంటిది ఒకటి చూస్తున్నాను. కొంతమందికి మ్యారేజ్ వచ్చేసి ఇక్కడ బర్డన్, వాళ్ళు మ్యారీడ్ పర్సన్తో ఉండడము, లేకపోతే మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేకుండా ఉండడము, కొంతమంది డివోర్స్కి సపరేషన్కి నడుస్తూ ఉండడము, అంటే థింక్ అయినా చేస్తూ ఉండడము, ఆ న్యూస్ మీకు ఇవ్వాలి తొందరలో అని చెప్పి ఆలోచిస్తున్నారు. బట్ మీ ఇద్దరి మధ్యలో ఆబ్స్టికల్ అయితే డెఫినెట్లీ చూపిస్తుంది. దట్ టు వెరీ వెరీ హయ్యర్ లెవెల్ ఆఫ్ ఆబ్స్టికల్, స్పెషల్లీ ఒక స్పెసిఫిక్ పర్సన్ గురించి ఇక్కడ వస్తుంది అనమాట మెసేజ్ ఇవాళ. ఓకే, సో ఇక్కడ ఉన్నారు యూ వర్సెస్ ద. మీ సిచ్యువేషన్ వచ్చేసి ఇలా ఉంది, వీళ్ళ సిచ్యువేషన్ వచ్చేసి ఇలా ఉంది. మీరైతే 8 of Swords ఎనర్జీలో ఉండకపోవడమే బెస్ట్. మీరు బెస్ట్ కాదు, దట్ ఈస్ హౌ యూ షుడ్ బి. యూ హ్యావ్ టు మూవ్ అవే, అంతే. మీరు దాని నుంచి మూవ్ అయిపోవాలి. ఓకే, వెరీ స్ట్రాంగ్ రీడింగ్, రైట్? అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీకు కనుక పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను ఇప్పుడు ఏం చూస్తున్నానంటే ఇది మీ డెక్, మీకోసము యూనివర్స్ నుంచి ఒక గైడెన్స్ మెసేజ్ ఈ కనెక్షన్కి సంబంధించి ఏంటి అన్నది చెక్ చేస్తున్నాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ గైడెన్స్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ టుడే. ఓకే, థ్యాంక్ యూ. అది 5 of Wands రివర్స్లో వచ్చింది. ఓకే, దట్స్ నైస్. చూడండి 5 of Wands రివర్స్లో వచ్చింది.
ఎందుకు రివర్స్లో వచ్చిందంటే మీరు మీ పని మీరు చూసుకుంటూ వెళ్ళిపోండి. మీరు ఎలాంటి గొడవల్లోనూ ఎలాంటి ఆర్గ్యుమెంట్లో ఉండకండి. ఈ పర్సన్ని కూడా వాళ్ళ బర్డెని వాళ్ళు డీల్ చేయనివ్వండి. ఓకే, వాళ్ళు డెఫినెట్లీ ఏదో డీల్ చేస్తున్నారు. ఇద్దరు మీ లైఫ్లో మీరు మూవ్ అవుతూ ఉంటేనే బెస్ట్. ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా ఏం చేయకుండా జస్ట్ కామ్గా వెళ్ళిపోవడం అంటే పీస్ఫుల్గా. అప్పుడే దీనికంటే ఒక సొల్యూషన్ వస్తుంది. యూనివర్స్ ఏమంటుందంటే ఏదైతే మీకు పుల్ డౌన్ చేస్తుంది, ఏదైతే కాన్ఫ్లిక్ట్స్ ఫైట్స్ని కాజ్ చేస్తుందో అది రివర్స్డ్ వచ్చింది, అది తొందరలో ఎండ్ అయిపోతుంది మీకు. ఓకే, సొల్యూషన్స్ వస్తున్నాయి అని చెప్పేసి యూనివర్స్ నుంచి ఆన్సర్ అనమాట మీకు. 5 of Wands తర్వాత వచ్చేది 6 of Wands, రైట్? మీకు కోరుకున్నది మీ సక్సెస్, ఈ కనెక్షన్ గురించి అయినా సరే ఒక స్టెబిలిటీ ఏదైనా అనుకున్నా సరే వస్తుంది. బట్ మీరైతే దీని గురించి ఏం చేయకూడదు, మీరు ఎలాంటి స్టెప్ తీసుకోకూడదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీరు 8 of Swords ఎనర్జీలో ఉండకూడదు అని మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. గొడవ పెట్టుకోకండి, స్పెషల్లీ అవతల పర్సన్తో కాకుండా మీ మైండ్లో మీరు ఎక్కువ ఉండకండి, లైక్ కాన్ఫ్లిక్ట్స్లో ఉండకండి. అలా ఉండడం వల్ల మీరు మీ వైబ్రేషన్స్ని లో చేసుకుంటూ ఉంటారనమాట. లోవర్ చక్రాస్కి వెళ్ళిపోతుంది. మనం ఎప్పుడు హయ్యర్ చక్రాస్లో ఉండాలి, రైట్? సో లోవర్ చక్రాస్కి వెళ్ళే కొద్ది భయము, సెక్యూరిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇవాళ ఇది అవుతే మళ్ళీ ఏమవుతుందో, నేనే అప్రోచ్ అవుతే బెటర్ ఏమో, అదంతా యూనివర్స్ మీద ట్రస్ట్ లేకపోవడం అన్నది చూపిస్తుంది. సరెండర్ ఈజ్ ఏంటంటే ఎంత అడ్వర్స్ సిచ్యువేషన్ అయినా సరే, మీ పర్సన్ నుంచి మీకు ఏదైనా న్యూస్ వచ్చినా సరే, ఏ జరిగినా సరే ఇది కర్మ వరకు మాత్రమే. నా మీద నాకు నమ్మకం ఉంది, యూనివర్స్ మీద నమ్మకం ఉంది, ఎవ్రీథింగ్ విల్ బి సార్ట్ అవుట్ అన్న నమ్మకం ఉండడమే సరెండర్ అనమాట. ఓకే, అండ్ అగైన్ మీ కనెక్షన్ గురించి మీకు బాగా తెలుసు. హోప్ఫుల్లీ మీరు అందరూ ఇంట్రడక్షన్ విన్నారని అనుకుంటున్నాను. ఓకే, సో సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. డోంట్ బీ ఇన్ ద కాన్ఫ్లిక్ట్స్. ఏదైతే ప్రాబ్లం అంతా ఉందో మీకు ఇదంతా ఎండ్ అవుతుంది తొందరలో అని చెప్పేసి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయ్యింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఆనెస్ట్గా, నాకు మీరెవ్వరు స్టక్ ఎనర్జీలో ఉండడం ఇష్టం లేదు, రైట్? అందుకని చెప్పేసే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్లీ విని ఇవాళ కాకుండా మీకు ఎప్పుడైనా సరే ఏదో ఒక రోజు నిజం అనేది భయంకరంగా హిట్ అవుతుంది. ఆ టైంలో మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎనీవే నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. ఓకే, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.